ఆ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. క్షమించేటటువంటి గుణము కలిగినటువంటి వారుగా మనం ఉండాలని ఈ మాటలు మన హృదయంలో ఫలింపు చేయాలని, క్షమించేటటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఒక రాసిన పత్రికలో మనము చూసాం, మత్తయి సువార్తలో కూడా చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 46వ వచనం వరకు కూడా చదివితే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు, మీరు మీ పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులై ఉన్నట్లుగా. మనము ఎవరికి కుమారులై ఉండాలి అని అంటే కనుక, పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలి అని అంటే కనుక మిమ్మల్ని ఏం చేయాలట? మిమ్మల్ని కుమారులై ఉండినట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. 56వ వచనంలో చదివితే, మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ప్రయోజనము కలుగును? సుంకరులు కూడా అలాగే చేస్తున్నారు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునికి కుమారులై ఉండాలంటే మన శత్రువును ప్రేమించాలి. శత్రువును ప్రేమించాలి, క్షమించేటటువంటి గుణము కలిగినటువంటి వారిగా ఉండాలి. మనకెంత ద్రోహం చేసినప్పటికీ కూడా యేసు ప్రభువుని పునరుత్థానుడిగా తిరిగి లేపబడ్డానికి గల కారణం, తండ్రి ఆ మరణాన్ని అంగీకరించడానికి గల కారణం ఏంటి అని అంటే కనుక, వాళ్ళు ఎంత హింసించిన, బాధ పెట్టినది మామూలు హింస కాదు, మామూలు బాధ కాదు. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, ఒకసారి చెప్పడం కాదు, ఉరేస్తే ఒకసారి చచ్చిపోతాం, బ్యాగ్ వస్తే ఒకసారి చచ్చిపోతాం. కానీ ఈయన బాగా చావు కొడుతూ చుక్క 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 రక్తం కారిపోతుంది. కాబట్టి అంటాడు, మనల్ని హింసించి వారి కొరకు మనం క్షమించాలి, ప్రార్థించాలి. మన శత్రువుని కొరకు మనం ప్రార్థించాలి అనేసి అంటున్నాడు. అటువంటి ఈ యొక్క మరణ దినాన్న, ఈ గుడ్ ఫ్రైడే దినాన్న నీ జీవితంలో ఒక మంచిగా ఉండాలి అని అంటే కనుక, యేసు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో నడిస్తే, ఆయనను ఎలాగైతే అప్పుడే తెలిసిపోయింది వాళ్ళకి, 3 గంటలకి అంతా చీకటి అయిపోయింది, ఈయన నిజముగా దేవుని కుమారుడే అన్నారు. అప్పుడు వరకు చేసిన వాళ్ళు అంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ, క్షమించే హృదయం కలిగిన వారిగా, ప్రేమించే హృదయం కలిగిన వారిగా. యేసు ప్రభు ఆ మాట మాట్లాడాడు అని అంటే కనుక, ఆయన మంచి సాక్ష్యం కలిగి ఆ మాట మాట్లాడాడు. హల్లెలూయా. శత్రువులు ఎవరో పగ మీద మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ వారి జీవితాన్ని, యేసు ప్రభు వారి జీవితాన్ని చూస్తే ఆ జీవితం మచ్చలేనిదిగా ఉంది. హల్లెలూయా. అందుకని ఆయన పరిశుద్ధుడు అన్నారు, పరిశుద్ధుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా, మళ్ళీ ఇంకొకరు అనొచ్చు, ఏదైనా మాట అనొచ్చు, అయితే మనము ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండి, శత్రువును ప్రేమించి క్షమించే హృదయం కలిగి ఉంటే, పరలోకపు తండ్రి కూడా ఆయనకు మనం కుమారులుగా ఉంటాం. పరలోకపు తండ్రికి కుమారులుగా ఉన్నాము అని అంటే కనుక, మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. హల్లెలూయా. జగన్ గారు కుమార్తెలకి ఏది అవసరమో అది ఇక కాళ్ళు దగ్గర తీసుకొచ్చి పెడతాడు. దేవుని స్తోత్రం. జగన్ను సృష్టించినటువంటి దేవుడు, దేవుని స్తోత్రం. మన దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు జగన్ను సృష్టించాడు, మోడీ గారిని సృష్టించాడు, అందరినీ సృష్టించాడు. దేవుని స్తోత్రం. ఆయన సృష్టించిన దేవుడి దగ్గర మనం కుమారులుగా ఉండాలి అని అంటే కనుక
మనం పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి, క్షమించే హృదయం కలిగి ఉండాలి. ఈ మాట ఎప్పుడు మనం చెప్పుకోగలమంటే మన సాక్ష్యము మంచిదిగా ఉండాలి. హల్లెలూయా. మన యేసుప్రభు సాక్ష్యం మంచిదే. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎప్పుడు మంచిది అన్నామంటే కటికి చీకటి అయిపోయింది 3 గంటలకి అంతా కూడా. అప్పుడే తెలిసిపోతారు అందరూ ఈయన నిజంగా దేవుని కుమారుడే అన్నాడు. పిలాతు ముందే అన్నాడు, దేవుని స్తోత్రం. పిలాతు అతని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఈయనలో నేర రూపం కనిపించలేదని అది చెయ్యి తొడుక్కున్నాడట. ఆ పాపం అతని మీద రాకూడదు. కాబట్టి మనము ఒకటి మంచి సాక్ష్యము కలిగి, యేసుప్రభు వారి సాక్ష్యం కలిగి శత్రువును ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదట ఆ మాట, తండ్రి మీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక. అంటే మన సాక్ష్యము మంచిదై ఉన్నప్పుడు ఎవరేమనుకున్నా మనకు భయం లేదు. హల్లెలూయా. మన సాక్ష్యం మంచిది కాదనుకోండి, ఎవరేమనుకున్నా మంచిది కాదని అంటే కుదరదు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్షమించే హృదయం కలిగి ఉన్నారు. పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండాలంటే మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి, క్షమించే హృదయం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్య నిమిత్తం మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒక